హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. మీ అందరికీ తెలుసు, యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని ఆయన ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఆయన మీద కేసులు వస్తూ ఉన్నాయి. తనపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి ఒకే చోట విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జడ శ్రవణ్ గారి ద్వారా ఒకే అంశాన్ని లేదా ఒకే ప్రసంగాన్ని బేస్ చేసుకుని రాష్ట్రంలోని వేరువేరు పోలీస్ స్టేషన్లలో అక్రమంగా వరుస కంప్లైంట్లు నమోదు చేస్తున్నారని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఒక కేసులో కోర్టు నుంచి బెయిల్ లభించగానే వెంటనే మరో పాత కేసు పేరుతో పోలీసులు తనను అరెస్ట్ చేస్తూ అక్రమ నిర్బంధానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ఈ వరుస అరెస్టులను నిలువరించాలి అని ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. సో అయితే రావణ్పై ఏపీలో ఇప్పటి వరకు పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా పిఠాపురం, సర్పవరం, మచిలీపట్నం, పాయకరావుపేట, అలాగే గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. సో కక్ష సాధించి పరిపాలన చేయాలంటే ఎలా? సో ఒకసారి ఆలోచించాలి ప్రభుత్వం కూడా. థ్యాంక్ యూ.